హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. హైదరాబాద్ నగరానికి దగ్గరలోనే ఒక చిన్న ఫారెస్ట్ ప్రపంచం దాగుందని మీకు తెలుసా? ఇక్కడ కేవలం మనం బర్డ్స్, యానిమల్స్, ఎన్నో రకాల బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ని అయితే చూసేస్తాము. ఇవన్నీ ఒకే ప్రదేశంలో మనం చూడాలంటే ఖచ్చితంగా ఈ ఎకోలాజికల్ పార్క్కి అయితే రావాల్సిందే. ఇదే కచ్చే రాస్తే. ఇప్పుడు మనం కచ్చే రాస్తేకి అయితే వచ్చేసాము. ఇది తెలంగాణలోని అన్నారం ప్రాంతంలో అయితే ఉందన్నమాట. ఈ కచ్చే రాస్తేలో మనం ఎంటర్ అయిపోయే ముందు ఇక్కడ ఫామ్ షాప్ అయితే ఉంది. ఈ ఫామ్ షాప్లో అయితే ఎన్నో రకాల విత్తనాలు, కొన్ని రకాల మొక్కలను అయితే మనం చూసేస్తాము. ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా వీళ్ళైతే సృష్టించేశారనమాట. అంతేకాకుండా మనం టికెట్ ప్రైస్ అయితే 600 పెట్టి తీసుకోవాలి. ఇవి క్యాంటీన్ టికెట్స్. 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మనకి వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే ఇస్తారనమాట క్యాంటీన్లో. కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా అందరూ ఒక బ్యాండ్ అనేది వేర్ చేయాలి. మనం టికెట్ పే చేసిన తర్వాత అందరి చేతులకి ఇలా బ్యాండ్ అయితే వేస్తారు. చిన్న పిల్లలు కూడా టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. 600 రూపీస్ పర్ ఎవ్రీవన్. అయితే మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనం ఎన్నో రకాల మ్యాంగో ట్రీస్ని అయితే చూసేస్తాము. నిజంగా కచ్చా రస్తా మ్యాంగో చెట్లు అయితే ఇక్కడ మామూలుగా లేవన్నమాట. కచ్చా రస్తా ఇక్కడ మ్యాంగో ట్రీస్, ఇంకా అంతేకాకుండా ఎన్నో రకాల మొక్కలను చూస్తాము. ఈ మొక్కలన్నీ కూడా చాలా ఫారెస్ట్ ఏరియా లాగా మైమరిపిచ్చేస్తున్నాయి. ఇంకా మనం వర్మీ కాంపోస్ట్ అంట ఈ వర్మీ కాంపోస్ట్ అంటే ఇది సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు కదా. రసాయనాలు వేయకుండా సేంద్రియంగా పండించే పంటలకు వాడేదనమాట. న్యాచురల్ పిట్ అనమాట అది. ఇంకా మనం గూస్ అండ్ డక్స్ సెక్షన్లోకి అయితే మూవ్ అయిపోదాం. ఇంకా మనం ఇక్కడ డైలీ లైఫ్లో చూసే రొటీన్గా ఉండే కొన్ని రకాల యానిమల్స్ని అయితే మనం చూసేయచ్చు. వీటికి కావాల్సిన ఫీడింగ్ని కూడా మనం ఇచ్చేయచ్చు. ఇక్కడ గోట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, షీప్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ గోట్స్ని, షీప్స్ని మనమైతే చూసేసి ఈ ఫీడింగ్ అంతా కూడా వీళ్ళు మనకి ఫ్రీగానే ఇస్తారు. ఇదంతా టికెట్లోనే మనకి మొత్తం కలిసిపోయింది. మనం ఎక్కువగా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కౌస్ అండ్ డాంకీస్ కూడా ఇక్కడ మనం చూస్తాము. పిల్లలతో ఇక్కడికి వచ్చినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం వీటిలో నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా రకాల మనం యానిమల్స్ని, బర్డ్స్ని, ఫిష్ అక్వేరియంస్ని కూడా మనమైతే చూసేయచ్చు. అసలు ఈ ఎకోలాజికల్ పార్కులో ఏమేమి ఉన్నాయి, దీని ఉద్దేశం ఏంటి అంటే ఇది పర్యావరణానికి రానున్న తరాల వారికి మర్చిపోతున్నారు. ఇప్పుడు చాలా వరకు గోట్స్, షీప్స్ అంటే చాలా మందికి తెలియదు అనమాట. వాటన్నింటినీ తెలియజెప్పడమే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ చూస్తే ఈ సొరకాయ బుర్రలో ఒక చిన్న పైదాన్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ క్యాట్స్ సెక్షన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ క్యాట్స్కి అయితే ఇక్కడ చూసారంటే మొత్తం ఇక్కడ గ్రిల్ అయితే వేసేసారు. ఇక్కడ మనం ఎంటర్ అవడంలోనే మనకి ఒక జింజర్ క్యాట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ జింజర్ క్యాట్ని మనం అయితే పట్టుకోవచ్చు. వీటికి ఎటువంటి హాని కలగ చేయకుండా మనమైతే ఏం హాని చేయవసలా. వీటిని జస్ట్ అట్లా మనం మంచిగా అయితే క్యారీ చేసేచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎత్తుకున్నారు. అసలు పిల్లలు అయితే ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసేసారండి. ఇంకా ఈ జింజర్ క్యాట్లో అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకొక క్యాట్ రకం కూడా ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ మనం హ్యామ్స్టర్లోకి అయితే మూవ్ అయిపోదాం. ఈ హ్యామ్స్టర్స్ అయితే సరిగా కనిపించలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి బుడ్డి టర్టిల్. ఈ టర్టిల్ చూసారంటే ఎట్లా వస్తుందో చూసారా. ఇక్కడ ఒక 3-4 టైప్స్ ఆఫ్ టర్టిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం ఇవి చూసి నెక్స్ట్ అక్వేరియంలోకి అయితే మూవ్ అయిపోదాం. ఇంకా అక్వేరియం సెక్షన్లోకి అయితే మనం మూవ్ అయిపోతే ఇక్కడ ఎన్నో రకాల ఫిషెస్ని అయితే మనం చూసేస్తాము. ఈ ఫిషెస్ అయితే ఒక్కొక్కటి ఒక ఏంజల్ ఫిషెస్ లాగా ఉన్నాయి. వీటి పేరు నాకైతే తెలియదు, కానీ ఇవైతే ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంక ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫిషెస్ని ఎన్నో రకాలని కూడా మనమైతే చూసేయచ్చు అనమాట. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. ఇంకా మనమైతే 600 పెట్టి టికెట్ తీసుకున్నందుకు ఇది వేస్ట్ అనుకున్న ఫస్ట్, కానీ ఇట్స్ వర్తి అని చెప్తా. ఇవి మీరు గుర్తుపెట్టారా? పిరానా ఫిష్లు అంటారు వీటిని. ఇవైతే చనిపోయిన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, కుళ్ళిపోయిన శరీరాలని తింటాయి అనమాట. బ్రతికున్న వాటిని వీటిని కూడా ఇవి తినవంట. కాకపోతే చాలా రకాలుగా మనం చూస్తాము బ్రతికున్న వాటిని తినేస్తాయని చెప్తారు, అట్లా కాదు. ఇంకా ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక జీబ్రా ఫిష్ లాగా, గోల్డ్ ఫిషెస్ లాగా ఉన్నాయి. అసలు ఈ గోల్డ్ ఫిషెస్లో అయితే అమేజింగ్ అని చెప్తాను. ఎంత బాగున్నాయో గోల్డ్ కలర్స్లో. ఇంకా ఈ గోల్డ్ ఫిష్లే కాకుండా ఫ్రెష్ వాటర్ టర్టిల్ అనమాట. ఇది ఒక్కటే ఉంది ఇక్కడ. ఇది మంచినీళ్ళల్లో మాత్రమే ఉంటుంది. ఈ మంచినీళ్ళలో ఉండే ఫ్రెష్ వాటర్ టర్టిల్ ఇది అసలు రేర్ స్పీస్ అనమాట. ఇది వచ్చేసి ఒక యూనిక్గా ఉండే. ఇంకా మనం కొంచెం పక్కకి మూవ్ అయిపోతే ఇక్కడ మనం జియోఫాగస్ హెక్లీ అనే ఫిష్లను అయితే చూస్తున్నాం. ఇవి చూసారా, జియోఫాగస్ హెక్లీ. ఈ ఫిష్లు అయితే వచ్చేసి మనకి మట్టి తింటాయంట. మట్టిని తినేసి మట్టిలో ఉండే పురుగులను కూడా తినేస్తాయంట. జీబ్రా ఫిష్ ఇది. ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఉన్నాయి అనమాట. నిజంగా వీళ్ళ వెనకాల
వీళ్ళు వీటన్నింటినీ కూడా ఇట్లా అరేంజ్ చేయడానికి, ఇట్లా మెయింటైన్ చేయడానికి నిజంగా వాళ్ళ కష్టం అనేది కనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాల ఫిష్ స్పీసెస్ని అయితే మనం చూస్తాము. ఒకటి కాదు, ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్ అయితే మనం చూస్తాము. మీరు చూడండి, ఇక్కడ నాకు చాలా రకాల ఫిషెస్ నేమ్స్ కూడా తెలీదు. కానీ ఈ కచ్చా రస్తా అనేది 600కి వర్తీ అనే నేను చెప్తాను. ఇట్స్ నాట్ వేస్ట్. మన పిల్లలకి ఎంతో పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి, వాళ్ళు తెలుసుకోని విషయాన్ని చాలా వాటిని ప్రాక్టికల్గా చూపించడానికి వీళ్ళైతే దీన్ని అరేంజ్ చేసేసారు. దీని మెయిన్ ఇంటెన్షన్ అయితే ఇది సృష్టించారనమాట. బ్లాక్ నియాన్ టెట్రాట్స్ అంటే ఇవి చాలా రేర్గా ఉంటాయి కదా, ఈ బ్లాక్ నియాన్ టెట్రాట్స్. అండ్ ఇది చూస్తే గడ్డి మీద నుంచి గడ్డి తినేస్తా బల అయితే కింద పడిపోయింది. ఇక్కడ చిన్న చిన్న ఏంజల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూస్తే జియో టెట్రా ఫిష్. అస్సలు ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఫుల్గా ఉండే ఫిషెస్ అన్ని కూడా మనం చూస్తాము. చాలా కలర్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ థర్మోకోల్తో, ఇక్కడ మనకి థర్మోకోల్ అయితే ఇట్లా వాటర్ ఫాల్ లాగా అయితే వస్తుంది. ఇక్కడైతే లోబిస్టర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మనకి గోల్డెన్ ఫిషెస్ టైప్స్ అండ్ ఇంకా రెడ్ వాల్వెట్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అదిగోండి లోబిస్టర్ కనిపిస్తుంది కదా, ఇవన్నమాట. ఇంకా మనం కొంచెం ముందుకైతే మూవ్ అయిపోయి కొద్దీ ఇంకా చాలా రకాలైతే చూసేయచ్చు. ఇక్కడైతే పెద్ద ఒక తొట్టెలాగా అయితే వేసేసారు. ఇంకా మనీ ప్లాంట్స్ అయితే పైన ఉన్నాయి. ఇక్కడ బుడ్డి బుడ్డి ఫిష్లను అయితే వేశారు. ఈ బుడ్డి బుడ్డి ఫిష్లు ఎంత బాగున్నాయో. ఇంకా నెక్స్ట్ ఈ ఎంట్రీ నుంచి మనం కొంచెం లోపలికి ఎంటర్ అయిపోతే మనం ఇప్పుడు ఒక పిల్లలు ఇష్టపడే సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. అవి ఏంటంటే ప్యారెట్స్. ఈ ప్యారెట్ సెక్షన్లోకి మనం ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ చూసారా, ఇక్కడైతే చాలా బాగా అయితే వీళ్ళు అసలు ప్యారెట్స్ అయితే వేరే లెవెల్లో అంటే అసలు ఎంత ఏ లోపలికి ఈ ప్యారెట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ 200 అయితే ఉన్నాయి అంట. ఇవన్నీ కూడా 200 టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూసామంటే పైన అంతా కూడా నెట్టేసేసి కవర్ చేశారు ఇవి ఎగిరిపోకుండా. అండ్ వీటన్నింటినీ ఇంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారో అనిపించింది. అసలు ఇదంతా ఒక చిన్న సైజ్ ఫారెస్ట్ని అయితే మరిపించేస్తుంది. ఎంత గ్రీనరీ ఉందో, చాలా పచ్చని వాతావరణం. నిజంగా ఇలాంటి ప్రకృతిని ఆస్వాదించడం ఎంత బాగుందో, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అని. ఇక్కడ చాలా షుగర్ కేన్ ట్రీస్ అండ్ మల్బరీ చెట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి మల్బరీ చెట్లన్నీ కూడా మనం చూసేస్తాం ఇక్కడ. ఈ షుగర్ క్యానీ చెట్లే కాకుండా ఇక్కడ ఎన్నో రకాల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఎన్నో రకాల కొత్త రకాల చెట్లను కూడా చూశాను. మనసుకైతే చాలా ఆహ్లాదంగా ఉంది. అండ్ ఈ ప్యారెట్ సెక్షన్లో చూస్తే వీటికైతే ఇలా తీగలాగా కట్టేశారు. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ బర్డ్స్ లవర్స్కి అసలు ఇది ఒక మంచి స్పాట్. అండ్ ఈ ప్యారెట్స్ని చూస్తే పిల్లలైతే అస్సలు ఆగడం లేదు. మేము మంచి ఎండలో వచ్చాం కాబట్టి ఇట్లా కవర్ చేసుకోక తప్పలేదనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మనం మంచి ఫారెస్ట్ని, మంచి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ, నిజంగా ఇలాంటి పొల్యూటెడ్ వాతావరణంలో ఇలాంటి మంచి గ్రీనరీ ఫారెస్ట్ని వీళ్ళు అరేంజ్ చేసినందుకు నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇంత మెయింటెనెన్స్ మంచిగా చేస్తున్నందుకు నిజంగా వీళ్ళకైతే అసలు ఎన్ని అప్రిసియేషన్ ఇచ్చినా సరిపోదనమాట. ఇప్పుడు మనం సన్ కౌన్సర్లోకి అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడా మనకి ఎన్ని రకాల బర్డ్స్, వీటితో పిల్లలైతే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. అసలు చూస్తుంటే అట్లే చూడాలనిపిస్తుంది ఈ ప్యారెట్స్ని. వావ్, అసలు ఈ ప్యారెట్స్ అయితే మన చేతిలో కొంచెం ఫీడ్ వేసుకుంటే అవే వచ్చి తింటున్నాయి అనమాట. అసలు అవైతే ఏం చేయట్లేదు. కాకపోతే అవి కొంచెం మన మీదకి వచ్చేటప్పుడు కొంచెం అయితే మనకి సెన్సేషన్ అయితే భయం వేస్తుంది అనమాట. ఇంకా బర్డ్స్ని అయితే ఇట్లా అయితే ఎంజాయ్ చేసేయచ్చు మనం. ఇలా బర్డ్స్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న బర్డ్స్ అంతటితో కూడా మాకైతే టైం స్పెండ్ చేస్తూ అస్సలు బయటకు రావాలనిపించలేదు. మీరైతే ఈ పక్షుల రాగాల్ని విన్నారు కదా, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనం ఒక బిజీ లైఫ్ షెడ్యూల్స్లో ఉండి, సిటీ ఎన్విరాన్మెంట్లో ఉండి ఇట్లా కనుక వస్తే పిల్లలకి మనకి కూడా చాలా హ్యాపీ ఉంటుంది ఎన్విరాన్మెంట్ అనేది. అదిగోండి మా అమ్మాయి అయితే పెట్టేస్తుంది. మా అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వీటన్నింటికి ఫీడింగ్ ఇస్తూ. ఇట్లా మేమైతే ఈ పార్క్లో నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ మనం ఇంకా కొన్ని రకాల వైల్డ్ యానిమల్స్ని కూడా చూస్తాము. ఈ బ్రదర్ అయితే ఇంకా పైన ఇట్లా పిట్టలను అయితే వేసుకున్నారు. ఇంకా మా చెల్లి కూడా మంచిగా ఆస్వాదించేసింది. ఇంకా పిల్లలు కూడా మస్తుగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మనమైతే ఇంకా వైల్డ్ లైఫ్ని కూడా మనం చూడొచ్చు. ఇంకా కొన్ని రకాల బర్డ్స్ని చూస్తూ, ఇంకా డక్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. బాబా, డక్స్ వైట్గా ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద డక్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా వచ్చే రస్తాకైతే వచ్చేసేయండి. ఇక్కడ
మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్కి పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే ఇది మెయిన్ ప్రిఫరెన్స్. అండ్ పిల్లలు చాలా రకాల బర్డ్స్ నేమ్స్ని, ఇక్కడ ఉండే ఫిష్ ఐటమ్స్ అన్నింటిని కూడా చూసేయచ్చు. ఇంకా నేను ఫిషెస్ని అయితే ఇట్లా చేతిలోకి అయితే తీసుకున్నాను. బుడ్డి బుడ్డి ఫిష్లు ఎంత బాగున్నాయో ఇవి. ఇంకా ఇట్లా ఫిష్లను అయితే పెంచేస్తున్నారనమాట. అండ్ పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ స్పాట్కి ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా మనం ర్యాబిట్ సెక్షన్లోకి వెళ్తే బుడ్డి బుడ్డి వైట్ కలర్ ర్యాబిట్స్, ఇంకా పిల్లల ఆనందానికి హద్దులు అయితే లేవన్నమాట. ఇవన్నీ ఫోటోలో చూసే పిక్స్ కదా, రియల్గా వీళ్ళు చూసి అండ్ టచ్ చేస్తున్నారు కూడా. మనం చాలా చోట్ల అయితే అట్లా చూడడానికే ఉంటుంది, ఇలా టచ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం వీటన్నింటినీ కూడా టచ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ పామునైతే నా మీద వేశారు. ఇంకా నా పై ప్రాణాలు పైనే పోయినాయి చెప్పాలంటే. ఫోటో కోసం ఏదో ఇద్దామని చెప్పి ఫోజ్ ఇద్దామని పెట్టుకున్నాను, కానీ లిటరల్లీ పైనుంచి కిందకి షేక్ అయిపోయాను నేనైతే. ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం, ఇంత దగ్గరగా చూడడం. అండ్ అసలు నేనైతే చాలా భయపడిపోయాను, ఇది ఎక్కడ నా డ్రెస్ లోపలికి వెళ్ళిపోతుందో అనేసి. ఇంకే ఒక పెద్ద పైదాన్ అనమాట. ఇది నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం పట్టుకున్నాను ఇలా పైదాన్ని. అండ్ ఇది చూస్తే ఎంత లడ్డుగా ఉందో ఇదైతే. అండ్ భయం వేస్తుంది, ఎంత ఫోటో కోసం పట్టుకోవాలనుకున్నా. మా పిల్లలు అయితే అస్సలు భయపడకుండా పట్టుకున్నారు ఈ పైదాన్స్ అన్నింటినీ కూడా. ఇంకా చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద ఎగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్స్ గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ 3 రకాల ఎగ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఎగ్స్. అండ్ కలర్స్ కూడా చాలా ఇదిగా ఉంది. ఒకటైతే లైట్ బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఇంకా మనం లేక్ అయితే మూవ్ అయిపోదాం. ఇక్కడ క్యాంటీన్ ఉంది, మనకి కావాలనుకుంటే ఫుడ్ని ఆర్డర్ చేసుకుని ఇక్కడ మనం తినేయచ్చు. ఇక్కడ ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసి ఒక 100 రూపీస్ వరకు పడుతుంది. నెక్స్ట్ 100-200 రూపీస్ కూడా పడుతుంది. ఇప్పుడు మనం లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లేక్ ఏంటంటే ఇక్కడున్న వాటర్ని వీళ్ళు మళ్ళీ రీసైకిల్ చేసి రీయూజ్ చేస్తారు. ఇక్కడున్న వాటర్ అంతా తీసేసి ఇవి మొక్కలకి పంపించేస్తారు. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేస్తారనమాట. ఇక్కడైతే చాలా రకాల ఫిష్ని కూడా పెంచుతున్నారు. వచ్చినప్పుడు 600 రూపీస్ ఎక్కువ అనుకున్నాను, కానీ చూసిన తర్వాత చాలా వర్తీ అనిపించింది. ఇట్స్ ఎ నైస్ స్పాట్ అని చెప్తాను. హైదరాబాద్లో ఉంటే ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా కచ్చేరస్తానైతే చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ watching and subscribe for more videos. Thank you.